టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. భార్య యొక్క సహకారం భర్తకి, భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదరకు వెళ్ళగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ టాలెంటు, మీ సామర్థ్యము, మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి, వివాహానుకూలతలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. విలువైనటువంటి వస్తువులు కానీ, బహుమతులు కానీ, ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపారపరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడము, వ్యాయామాలు చేయడము, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి గురించి, మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు. విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతోంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా, ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతోంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి, అవసరానికి అయితే మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. దానికి తగ్గ పెట్టుబడులు, వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు, బంగారము, వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహం లేని వారికి ప్రభుత్వ గృహలబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రీతితో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతో కలిపి ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, లేకపోతే పార్టీషన్ వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అప్పుల బాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పచ్చు. కోర్టు సమస్యల నుంచి, వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్కూళ్లలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణతా శాతం కనపడుతోంది. ఉద్యోగులందరూ కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి, భోగాలు అనుభవించే అవకాశాలు, శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండి బకాయిల వసూలు, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాలు, గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తుండము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.